ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో టీవీ ముందు కూర్చొని ప్రతి గురువారం రాత్రి 7 నుంచి 7 గంటల నుంచి 7:30 వరకు వచ్చేటువంటి వర్తమానాలు వింటున్న మీకు గ్రేట్ ఛానల్ ద్వారా మన దైవ సన్నిధి ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు, అలాగే హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథము తప్పకుండా విధిగా రోజు ఉదయం సాయంత్రం చదవటం మంచిదని దైవజెండగా మీకు మనం చేస్తున్నాను. ఒకవేళ కుదరకపోతే ఒక్క పూటైనా ఒక రోజుకి 2 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదవటం మంచిదని మీకు మనం చేస్తున్నాను. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో మనం కొన్ని మాటలు చదవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయబోతున్నారు. విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉండాలి. దేవుణ్ణి మనం విడిచిపెట్టద్దు, ఆయన్ని మనం అంటిపెట్టుకుని ఉండాలి అనే మాటలు, చక్కటి మాటలు ఈ మధ్యాహ్న కాలంలో మనము ఈ శ్రేష్టమైన సమయంలో వినబోతున్నాం. చదవమ్మా. 2:24 చదువుతున్నాడు బిడ్డ. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి, అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అంటే ఆయనతో మీరు, మీతో ఆయన, కుమారుని యందును తండ్రి యందును మీరు నిలుతురు. కాబట్టి విడిచిపెట్టనటువంటి అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, దేవుని వాక్యం మనలో నిలిస్తే ఆయన మనతోనూ మనం ఆయనతోనూ నిలిచి ఉంటాము. ప్రియులారా, మరొక వాక్య భాగాన్ని చూసుకున్న తర్వాత మనము ప్రార్థించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? బైబిల్ ఉన్నవారు, టీవీ ముందు కూర్చున్నవారు పరిశుద్ధ గ్రంథం దగ్గర ఉంటే మంచిది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే వేరుగా ఉండి ఏమీ చేయలేరు. నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు, నాతో మీరుంటే మీతో నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మళ్ళీ చదవం అదే వాక్యం. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అని ప్రభు చెప్తున్నారు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు అంటే నా వాక్యము ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వంచితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, వాక్యమైన యేసు ప్రభువా, మీ ఘనమైనటువంటి నామాన్ని స్తుతిస్తున్నాం. మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు. నీ యొక్క మందిరములో ప్రభా, ఈ శ్రేష్టమైన దేవాలయములో ప్రభా, ఈ బలిపీఠం మీద నుండి ఈ పులిపీఠం దగ్గర నిలబడి నీ వర్తమానం అందించుటకు ఈ సేవకులైన మాకు ఇంత భాగ్యం ఇచ్చి ఉన్నారు. ఒకప్పుడు ఎన్నిక లేని వారము, యోగ్యులము కాదు బలిపీఠం ఎక్కడానికి కూడా, నాయన పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికి కూడా, నాయన ఈ విధంగా బోధించడానికి యోగ్యులము కాదు. అలాంటి నన్ను, మమ్మలను, నా భార్యను, నా బిడ్డలను వాడుకుంటున్నావు నీ పనిలో, నీ సేవలో. యాజక కుటుంబము అని చెప్పావు. అలాగే ప్రభువా, చిత్తం ప్రభా అన్నప్పుడు నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నారు. అయా, టీవీ పరిచర్య ద్వారా 7 సంవత్సరాల నుంచి కూడా నీ వర్తమానాలు అందించడానికి కృపించారు. కరోనా సమయంలో కూడా నా తండ్రి ప్రోగ్రామ్స్ ఆగకుండా లైవ్ ఇవ్వడానికి, దాని ద్వారా అనేక మంది మేలు పొందడానికి ధాన్యత ఇచ్చారు. ప్రభా, ఈ సమయంలో ఈ యొక్క ప్రభాని, ఈ శ్రేష్టమైనటువంటి నీ సంగతులు, నీ మాటలు మేము చదివి ఉన్నాం, ధ్యానిస్తున్నాం. తండ్రి, ఈ టీవీ ముందు కూర్చుని వర్తమానం వింటున్న నీ బిడ్డలు బలము పొందాలి, నిన్ను విడిచిపెట్టని వారై ఉండాలి, నీతో అంటు కట్టబడిన వారుగా జీవించాలి. అవును తండ్రి, మీరు ద్రాక్షవల్లిగా ఉన్నారు,
మీలో తీగలు మేము. ఏదైతే ఫలిస్తుందో దాన్ని ఉంచుతావు, ఫలించని ప్రతిదీగా అది బయట పారవేయబడి అని చెప్పావు. అవును తండ్రి, ఫలించని చెట్టును కూడా అలాగే చేస్తావు. ఫలించని అంజూరపు చెట్టును కూడా చూసి ప్రభు అది ఎండిపోయేలాగా ప్రభువా దాన్ని తొలగించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. కనుక మేమందరం భయభక్తులుగా నీతో అంటుకట్టబడిన జీవితము కలిగి ఉండే కృప ఈ వర్తమానం వింటున్న అందరికీ మరి విని శ్రద్ధగా దాని ప్రకారం నడిచేవారుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరదం. హోసన్నా 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 హోసన్నా. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరదం. చూడండి, మనము ప్రభువు కోసం జీవిస్తున్నప్పుడు, ప్రభుతో ఆయన అంటుకట్టబడిన జీవితంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ వాక్యం మాత్రమే చదివి ఉండకుండా పాటలు పాడుతూ ఆయన్ని ఆ పాటలో ఉన్న వాక్యాన్ని కూడా మనం గ్రహించేవారుగా ఉండాలి. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళదాం. ఎంత మంచి మాట. హోసన్నా 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 ఏసన్నా ఏసన్నా స్తోత్రం 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 అంటూ పాడుతూ పాడుతూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మనం గొప్ప చేయటం మానొద్దు. హల్లెలూయా. ఆయనకి స్తుతి ఆరాధన అంటే చాలా ఇష్టం. దావీదుకి దేవుడికి అంత అద్భుతమైన సంబంధం ఏంటి, ఆయన గురించి మాట్లాడేటువంటి గొప్ప సాక్ష్యము దేవుడు దావీదు గురించి చెప్పడం. దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు అని చెప్తాడు. కారణం ఏంటంటే, అడవిలో గొర్రెలు మేపిన, ఆ తర్వాత రాజు అయిన తర్వాత, మహారాజు చక్రవర్తి అయిన తర్వాత కూడా దేవుడికి స్తుతియాగం అర్పించడం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన గురించి పాడటం అనేది దావీదుకి ఇష్టం, అది దేవునికి ఇష్టం. అందుకని ఆయన అంటాడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నాకు ఏది ఇష్టమో అదే దావీదుకి ఇష్టం, దావీదుకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అంటాడు. అలాగా అదే అంటుకట్టబడిన జీవితం. విడిచిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉండడి చక్కటి మాటలు మనం చదివాం. యోహాను పత్రికలో మొదటి పత్రిక 2:24 మనం చదివాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదివాం. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, వాడి యందు నా మాటలు నిలిచి ఉంటాయో వాడు బహుగా ఫలించును. దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఫలిస్తుందో, దేవుని పాటలు ఎవరి హృదయంలో ప్రవాహంగా పారతాయో వారు సియోనుకు చేరతారు. దేవుని స్తోత్రం. సియోను అనగా పరలోకము. సియోను పర్వతం అంటే ఆయనకి ఇష్టం. సియోను పర్వతం మీద, సీనాయి కొండ మీద ఆయన ఎక్కువ నివసించేవాడు. హల్లెలూయా. ఆ సీనాయి కొండ మీదకి పిలుస్తాడు మోషే గారిని. పిలిచి 40 రోజులు రాత్రి మగళ్ళు ఆయనతో, ఆయన దేవుడితో మోషేతోటి దేవుడు సహవాసం చేశారు. 40 రాత్రి పగళ్ళు కూడా ఇంత సర్వ సమాజాన్ని వదిలిపెట్టి దేవునితో గడుపుతాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తే అది చేయటానికి బద్ధుడై ఆయన పైకెక్కుతాడు. దేవుడే తీసుకుంటాడు. 10 ఆజ్ఞలు 2 రాతి పలకలు ఆయనకి ఇచ్చి పంపుతాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇందాక మనం పాడిన పాటలో ఈ లోక యాత్రలో బాటసారులం. అవును కదా, ఈ లోక యాత్రలో బాటసారులం. ఈ జీవన కడలి అంటే సముద్రము. ఈ జీవితము అనేది ఒక సముద్రం, లేదా మనం ఈదుతున్నాం. సంసారం అనే ఈ ఈత ఈదుతున్నాం. కాబట్టి ఈ జీవన కడలిలో పరదేశులము. క్షణభంగురం ఈ క్షయ జీవితం. మన జీవితం క్షయమైపోయేది. కాబట్టి ఈ శరీరం క్షయమైపోయేది.
అక్షయమైంది ఒకటి ఉంది. ఆ నగరం పేరే నూతన యెరూషలేం. హల్లెలూయా. అది శాశ్వతమైన లోకం. అక్కడికి వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దాని ప్రకారం నడవాలి, స్తుతి పాటలు పాడుతూ ఆరాధన చేయాలి. చాలామంది నాకు పాటలు రావు, చాలామంది నేను ఏం చేయను. కాబట్టి కొత్త పాటలు కూడా పాటలు రావన్న వారి చేత ఆయన పాడించే శక్తి ఆయనలో ఉంది. దేవుని స్తోత్రం. కొత్త పాటలు రాసేటువంటి కృప కూడా ఇస్తారు. కాబట్టి నువ్వు నిలబడితే ఆయన వాడుకుంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలిచి ఉండుడి, అంటి పెట్టుకుని ఉండుడి. నోట్స్ ఉంటే దగ్గర మీరు రాసుకోవచ్చు. ఎలాగ నిలిచి ఉండాలి? క్రీస్తుని అంగీకరించిన వాడు ఎట్టి తీర్మానము చేసుకోవాలి. ఆ తీర్మానానికి ఎలా కట్టుబడి ఉండాలి? శ్రమలోనైనా, ఇరుకులోనైనా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా క్రీస్తును మాత్రము అంటి పెట్టుకుని ఉన్నవాడు మేలులు పొందుతాడు, బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు రావా, కష్టాలు రావా, అన్నీ పోయి అన్ని మొత్తం అంతా సుఖ సంతోషాలతో ఉందామని కొంతమంది దేవుళ్ళకి వస్తారు. ప్రియులారా, తప్పకుండా ఎండ వాన తప్పదు, వెలుగు చీకటి అనేది తప్పదు. అలాగే కష్ట సుఖాలు మనకి ఎవరికైనా తప్పవు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా తప్పవు. కానీ వీటన్నిటి నుంచి కూడా మనల్ని తప్పించి రక్షించేవాడు ఆయనే. కాబట్టి ఆ తీర్మానానికి మనం కట్టుబడాలి. దేవుని స్తోత్రం. బాప్తిసం ఇచ్చేటప్పుడు కష్టములోనైనా, ఈ శ్రమలోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఎలాంటి స్థితిలోనైనా యేసు ప్రభువు చేయి విడిచిపెట్టకుండా ఉంటావా అని మేము అడిగినప్పుడు అవును ఉంటామంటారు. కాబట్టి ఆదివారం ఎంత పని ఉన్నా సరే కూలి పనికి చూడకుండా, అలాగే మరి దేని గురించి ఆశించకుండా, మరి ఆదివారం తప్పకుండా సన్నిధిలో నువ్వు కనపడతావా, ఆయనతో గడుపుతావంటే అవును గడుపుతామంటారు. కాబట్టి అలాంటి ప్రమాణకములు చేయించి బాప్తిసం ఇవ్వడానికి కారణము దేవుని భయం ఎక్కువగా ఉంటుందని. హల్లెలూయా. ప్రియులారా, విడిచిపెట్టకుండా అంటి పెట్టుకుంటే మరి కష్టాలు రావా, శ్రమలు ఇరుకులు రావా? వస్తాయి. వస్తే ఆయన తప్పించడానికి సమర్థుడని మనం తెలుసుకోవాలి వాక్యం ద్వారా. హల్లెలూయా. కాబట్టి అగ్నిగుండంలో ముగ్గురిని పడేసే వరకు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. విసిరినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. విసిరి అందులో పడ్డాక ఏం చేశారండి దేవుడు? విసిరి అందులో పడ్డాక ఏం చేశారు? పడకముందే దేవుడు ఆయన దిగి వచ్చి అగ్నిగుండాన్ని ఏం చేశారండి? ఏసీగా మార్చేశారు. దేవుని స్తోత్రం. ఆ వాతావరణం అంతా ఏసీలా మారిపోయింది. అంతే చల్లని ఒక ఏసీ గదిలో, ఒక రూమ్లో ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు. ముగ్గురు కూడా తిరుగుతున్నారు. ముగ్గురితో ఎవరు తిరుగుతున్నారమ్మా? చెప్పండి మీరు కూడా. ముగ్గురితో ఎవరు తిరుగుతున్నారో? ఆయన దూతలాగా ఆయన మహిమతో నిండుకుని ఆయన వచ్చి నాలుగో వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఎలాంటి శ్రమలు వచ్చినా ఆయన వదిలిపెట్టడు. ఎప్పుడు అంటే ఆయనతో అంటుకట్టబడిన జీవితము కలిగి ఉన్నప్పుడు విడిచిపెట్టకుండా, ఎలాంటి కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందులైనా ప్రభువుని విడిచిపెట్టడానికి వీల్లేదు. బైబిల్ చదవటం మానొద్దు, ప్రార్థన చేయటం మానొద్దు. కష్టాలు వచ్చేసి ప్రభువుని నమ్ముకున్నాను, ఎక్కువైపోయినాయి. కాబట్టి ఎందుకు ఆదివారం వెళ్ళటం దేనికి అని చెప్పి చాలామంది నిర్లక్ష్యంగా ఇంటి దగ్గర కూర్చుని నాకేం మేలు జరగలేదు, మేళ్ళు కోసమేనా, కీడులు రావా? కాబట్టి తప్పకుండా మనము పరిశుద్ధ గ్రంథాలు బాగా చదివితే ఆ పౌలు గారు అంటున్నారు, శోధన సహించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. సరే, విడిచిపెట్టకుండా దేవుని అంటు పెట్టుకుని ఉంటే మనకు కలిగే మేళ్ళు ఏంటో, ఏ విధంగా మనం ఫలిస్తామో తెలుసుకుందాం. తర్వాత ఆయన దగ్గరనే మనం ఉంటామో ఆయన మనల్ని శారదీస్తాడు. రెండో విషయం. మూడవది, నడవలసిన మార్గము మనకేంటో బోధించబడతా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, నాలుగో విషయం ఏంటంటే నువ్వు వర్ధిల్లుతావు. నీవు అడిగింది ఆయన నీకు ఇస్తాడు. నీ ద్వారా దేవుని నామము మహిమ పరచబడుతుంది. దేవుని స్తోత్రం. అనేకమైన మేళ్ళు ఉన్నాయండి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఆయన విడిచిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉంటే ఒకటి, బహుగా ఫలిస్తావు. ఎందులో? లోకంలోనా, దేవుళ్ళలోనా? దేవుళ్ళలోను. వింటున్నారా మీరు? యెహోవా నిన్ను శారదీస్తాడు. దూరంగా ఎక్కడో ఉన్న వాడిని నిన్ను శారదీసి దగ్గరకు చేర్చుకుంటాడు. తర్వాత
నడవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు. 4వ మాట, నీ పక్షాన ఆయన నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి 5వది, దేవుడు చెయ్యి ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది, నీవు వర్ధిల్లుతావు. 6వది, 7వది, నువ్వు అడిగింది ఏది అడిగినా ఆయన నామంలో ఇవ్వబడుతుంది. 8వది, నీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో ఒకటి ప్రియులరా, మనం చదువుదాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఎలాగ బహుగా ఫలిస్తామనే విషయం, అందులో ఒక మాట మనం చదువుదాం, ఒక వాక్యాన్ని. లూకాసు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చాలు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అంటే యేసు ప్రభు వారు మాట విని వలలు వేశారు. వారు నావల్ని లోతుకు నడిపించారు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువే. అయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, చాలా ప్రయాస. మేము ఎప్పటి నుంచో వలలో వేయటం మాకు బాగా చేతనవును. అయితే చాలా లోతుకి వెళ్ళాం, ఎంత నడి సముద్రం వరకు వెళ్ళాం, అయినా కానీ ఒక చేప పడలేదు. ఎందుకో తెలియదు అనుకుంటున్నారు. ఎందుకని? యేసు ప్రభు వారితో కొంత సహవాసం చేసి కొన్నాళ్ళు మళ్ళా ఇంతో సహవాసం చేయటం వల్ల మనకి ఏం మేలుంది, ఏం కలుగుద్ది? ఏమీ కలగదో. కాబట్టి మనం చేపలు పట్టుకున్నప్పుడే మంచి వ్యాపారం చేసుకున్నాం, డబ్బు సంపాదించాం. ఈయనతో రాత్రి పగలు తిరగటమే, నడవటమే, ఉపవాసాలు చేయటమే, దీనివల్ల మనకేమీ ఉంది అని చెప్పేసి ఆయన విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేశారు? వెనక్కి వచ్చేసారు. వెనక్కి ఎప్పుడైతే వచ్చాడో పేతురు గారు లాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందుకని యేసుప్రభువు వారు ఒక్కడే మిగిలాడు. ఈ శిష్యులందరూ వెళ్ళిపోయి వీళ్ళ వృత్తి ఏంటి? జాలర్లు. కాబట్టి ఇప్పుడు వలలో సిద్ధపరచుకుని మళ్ళీ నావలు తీసుకుని లోపలికే చేపలు పట్టుకుంటాకి వెళ్ళారు. పట్టుకుంటాకి వెళ్తే ఒక్క చేప కూడా పడనివ్వకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఉదయమే ఇంకా చీకటి ఉండగానే యేసుప్రభు వారు వస్తూ వాళ్ళు చూసి దగ్గరికి వచ్చి కొలిది భయపడ్డారు. ప్రభు అంటున్నారు, మరి మీ యొద్ద ఆహారం ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు దేవుడు. ఆ ప్రభు ఏమని అడుగుతున్నాడండి శిష్యుల్ని? మీ వద్ద ఆహారం ఏదైనా ఉందా అంటే చేపలు ఉన్నాయా అని అర్థం. చేపలు ఏమైనా దొరికినాయి ఆయనకి తెలుసు. వారి వల్ల కాదని, ఆయన విడిచిపెట్టి వేరే జీవించడం వల్ల ఏమీ కాదు. కాబట్టి ఒక్క చేప కూడా పడలేదండి. రాత్రంతా ప్రయాసపడ్డాం. ఎందుకు పడలేదు? మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు బాగా వలలు వేయగలరు, అందులో బాగా స్కిల్నెస్ ఉంది మీకు, ఎందుకు పడలేదు అని వాళ్ళ వైపు చూస్తూ ప్రభు అంటున్నారు, ఇప్పుడు దాకా పడలేదంటున్నారు కదా, ఇప్పుడు మీ నావల్ని లోతుగా నడిపించండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు వల్ల వేయండి అన్నారు. వేయమంటే అప్పుడు ప్రభు మాటకి ఇంకా మరో మాట చెప్పకుండా వారు నావలు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళారు. ఒడ్డుకు వచ్చిన వాళ్ళు వలలు వేశారు. ఎన్ని చేపలు పడినాయమ్మా? 152 చేపలు. మరి ఒక్క చేప పడనప్పుడు మరి ఆయన మాట వింటే ఏమైంది చెప్పండి? ఫలింపు, బహుగా ఫలింపు. హల్లెలూయా. ఆయన మాట వినినప్పుడు వారు బహుగా ఫలించారు. వారు సొంత నిర్ణయాలు తీసుకుని వేసినప్పుడు, యేసు ప్రభు వారిని కాదనుకుని వచ్చేసినప్పుడు వారు ఏం పొందారు? ఏమీ పొందలేదు. కనీసం 10 చేపలు కూడా పడలేదు అసలు. ఒక్కడు కూడా పడలేదు. మరి ఏంటి? ఆయన శాసనం అది. అస్సలు మీరు ఎంత నన్ను విడిచిపెట్టేసి కొంతకాలం నాతో ఉండి మీరు ఏం చేస్తారు వెళ్ళి అక్కడ అని ఆయన చూశాడు. చేపలకు ఆజ్ఞాపించాడా, లేకపోతే సముద్రానికి ఆజ్ఞాపించాడా, లేకపోతే ఈ వలలకు ఆజ్ఞ ఇచ్చాడా? ఏంటి? అదంతా మర్మం. కాబట్టి ఏ ఒక్క చేప పడకూడదంతే. తర్వాత రాత్రంతా శ్రమ పడ్డాక ఆయన ఉదయమే వారికి ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీ నావల్ని లోతుగా నడిపించండి, వలలు వేయండి. అప్పుడు దాకా లోతుగా నడిపించలేదా? వాళ్ళకి తెలియదా? ఒడ్డునేసారా? కాదు. ఆయన మాట అలాగ ఉంది. దేవుని స్తోత్రం. ఈ నావలంటే వాళ్ళు చేపలు పట్టుకుని ఆ నావలు కాదు. ఏ నావలమ్మా? నేను ఒక నావ, ఆయన ఒక నావ. నా చిన్న దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు.
నా చిన్న దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. ఐలేసా ఐలేసా అంటూ వారు ఆ నావల్ని నడిపించుకుంటూ ఉంటారు. ఆ నావ గురించి ఆయన చెప్పలేదు. హల్లెలూయా. ఇప్పుడు పాడిన పాటలో భావం ఏంటమ్మా? నా చిన్న దోణిలో యేసయ్య ఉండగా. అంటే నేను ఒక దోణి, నాలో ఆయన చుక్కాని వలె వచ్చి నిలబడితే. కాబట్టి ఇప్పుడు మీ నావల లోతుకి వెళ్ళలేదు రాబాయ్. ఇప్పుడు దాకా నన్ను చూశారు, పై రూపం చూశారు, నన్ను వెంబడించారు కొద్ది కాలం, మళ్ళీ ఏమైపోయారు? వెళ్ళిపోయారు, విడిచిపెట్టేశారు. ఈరోజు మన వాక్యం ఏంటండి? విడిచిపెట్టక అంటు పెట్టుకుని ఉండుడి. ఏంటమ్మా? విడిచిపెట్టక అంటు పెట్టు. అంటే ఆయన్ని అంటు కట్టబడిన జీవితం అంటు పెట్టుకుని ఆయన్ని ఇద్దరు ఒకటి అయిపోవాలి. హల్లెలూయా. ఆ విధంగా ఇందాక యోహాను సువార్త 15:5 మనం చదివాం కదా. ఏమని ఆ మాట మళ్ళీ చదువమ్మా? 15:5 ఏంటి ఆ మాట? మీ యందు నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమని కూడా అంటారు కిందకి వెళ్ళినప్పుడు ఆ వాక్యములు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు నాకు వేరైపోయి, నాకు దూరం అయిపోయి ఏదో చేద్దామని వచ్చేసారు. అయితే మిమ్మల్ని మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వచ్చాను అంటున్నారు ప్రభు. నేను వచ్చి మీరు నా మాట వినండి, ఇప్పుడు లోతుకు నడిపించండి మీ నావని. అంటే ఏంటి? అప్పుడు దాకా పైన భక్తి చేశారు వాళ్ళ మాట. ఆయన చేసిన ఆశ్చర్యాలు అద్భుతాలు చూశారు, కానీ అది పూర్తిగా వారు అనుభవించలేదు. కొద్ది కాలమే ఉండి వచ్చేసారు, వెనక్కి విడిచిపెట్టేశారు. పెట్టకూడదు, అంటు పెట్టుకుని ఉండాలి. శిష్యులకి అది తెలవలేదు. ఇప్పుడు మీ నావలో అంటే మీరు ఆ దోణిలోనే మీరు ఏమవ్వాలి? లోతుగా మీ వేరు పారాలని చెప్పేసి ఒక అద్భుతం చేసి ఆయన ఏం చేశారు? విస్తారమైన చేపలు పడేలాగా బహుగా ఫలించేలా చేశారు. ఒక్క చేప పడింది ఈ నావలో, ఈ దోణిల్లో ఉండి ఆ వలలు లాగుతుంటే అమ్మో లాగలేక విస్తారమైన చేపలు పడినాయి అంటాడు. దేవుని స్తోత్రం. అంచేత యేసు మాట వినగా నావలన్నీ చేపలతో నిండిపోయాయి. హల్లెలూయా. కాబట్టి బహుగా ఫలించాలంటే మనము ఆయనతో విడిచిపెట్టక అంటు పెట్టుకుని ఉండాలని ఆయన శిష్యుల గురించి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. బహుగా ఫలిస్తాం. ఆయన నడవలసిన మార్గం అంతా ఆయన బోధిస్తూ ఆ శిష్యుల్ని కూడా తీసుకుని వెళ్తూ మళ్ళా వాళ్ళకి బుద్ధి వచ్చి, ప్రభా మేము చాలా తప్పు చేశాం, నేను వదిలిపెట్టి రావటం వల్ల మేమేదో సాధిద్దాం అనుకున్నాం, కానీ మీ ప్రేమ మమ్మల్ని మళ్ళా తిరిగి మీ వైపు ఆకర్షించుకుంది. మీరు లేకుండా ఏమీ చేయలేము. కాబట్టి ఇప్పుడు మీ మాట వినగానే చేపలు కూడా మీ మాటకు లోబడి, కాబట్టి మా దోణిలు చేపలతో నిండిపోయినాయి అని చెప్పి వారు ప్రభు పాదాల మీద పడి క్షమాపణ పొంది తిరిగి మళ్ళా ఆయన శిష్యరికం చేయడానికి వెళతారు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ప్రభు దీవించును గాక. అంశం మీరు మర్చిపోకుండా చిన్న ప్రార్థన చేద్దాం. విడిచిపెట్టకుండా ఉండాలి యేసయ్యను. హల్లెలూయా. ఆయనతో అంటు కట్టబడిన జీవితం ఉండాలి. ఆయన అంటి పెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు కూడా మరి ప్రభు యొక్క దర్శనం పొందినవాడై, ఆయన గొప్ప భక్తుడై, బంధువులు స్నేహితులు అందరి చేత దూషించబడినా కానీ, వేలువేయబడినా కానీ, హింసించబడినా కానీ క్రీస్తుని అంగీకరించి ఎప్పుడూ కూడా మడం తిప్పకుండా క్రీస్తు కోసము ఆయన సమర్పణ చేసుకుని అంకిత భావంతో ఉన్నప్పుడు ప్రపంచమంతట్లో కూడా గొప్ప సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు గొప్పగా వాడబడ్డాడు. ఆయన శిష్యులు వాడబడ్డారు. వీరందరూ హతసాక్షులు అయిపోయారు ప్రభు కోసం. కాబట్టి దేవుని రాజ్యం మనకు కావాలంటే మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు, అంటి పెట్టుకునే ఉండాలి. ఆయనతో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు వస్తాయి. ఎవరికైనా నమ్మినా వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. కానీ వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, ఆయన సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఆయనతో సహవాసం చాలా గొప్పది. ఆ పరమ సియోను, ఆ పరమ పురికి మనం వెళ్ళేదాకా కూడా పట్టుదలగా ప్రభుత్వాన్ని జీవించాలి. ఆయన విడిచిపెట్టొద్దని మీకు మనవి చేస్తూ ఈ మాటలు మరొకసారి మీరు చదువుకుని ప్రభులో బహుగా ఫలించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ శ్రేష్టమైన సమయంలో నా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటే, మీతో సహవాసం చేస్తే ప్రభా, ఈ లోక సంబంధమైన యాత్ర, ఈ లోకంలో మేము యాత్రికులం ప్రభా,
ఆ పరలోకం చేరాలంటే వాక్యం మా గుండెలండా ఉండాలని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన శిష్యులు కొంతకాలం మీతో నడిచి ఈయనతో నడవలేం, లాభం లేదు, మనకి ఒక వ్యాపారం మనం వదిలిపెట్టి వచ్చేసాం, చేపల వ్యాపారం పట్టుకుంటాం అమ్మటం. ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోదామని వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆయన ఒక్క చేప కూడా పడలేదు. మరలా నీవు వచ్చి ఉదయకాలంలోనే వారికి బుద్ధి చెప్పావు, సరిచేసావు, అద్భుతం చేశావు, విస్తారమైన చేపలు బహుగా ఫలించినట్లుగా చేశావు. అలాగే వారిని మళ్ళీ తీసుకుని పోయి వారి జీవిత కాలం అంతా నేను విడిచిపెట్టకుండా ఒక బుద్ధి నేర్పించి, గుణపాఠం నేర్పించి నాయన వారిని గొప్పవారిగా చేశావు, బహుగా నీలో ఫలించేవారిగా చేశావు. ఆ నావలో ఆ 12 దోణులంటే నీ శిష్యులు, వారిని లోతుగా నడిపించుకున్నావు. అలాగే నన్ను మమ్మల్ని కూడా నీ వాక్యములో లోతుగా వెళ్ళేటువంటి కృప, వేరు లోతుగా వెళ్ళి పైకి ఆ చెట్టు విస్తారంగా పైకి ఎదుగుతూ కొమ్మలతోటి విస్తారమైన కాపు కాస్తే నువ్వు సంతోషపడతావు. ఆ విధంగా ఫలించే చెట్టులాగా చేయండి. నేను విడిచిపెట్టకుండా అంటిపెట్టుకునే జీవితము ఈ వాక్యమైన అందరికీ కూడా అలాంటి హృదయాన్ని, మార్పు కలిగిన హృదయం, మారు మనసు కలిగిన జీవితాన్ని ఇమ్మని నాయన ఫలింప చేయమని బహుగా ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఉండ్రాజవరం దైవ సన్నిధి మందిరంలో ఈ నెల 28, 29, 30 అంటే ఈ సెప్టెంబర్ నెల 28, 29, 30 2024 సంవత్సరం ఉపవాస పండుగలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఉపవాస పండుగలో మరి దాని 3 రోజులు దేవుని ఆలయంలో ఉండటానికి రాత్రి పగలు కూడా జరుగుతాయి. 1వ తారీఖు అభిషేక ఆరాధనతోటి మధ్యాహ్నంతో ముగింపు అవుతుంది, విందు జరుగుద్ది. అందరినీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మీకు తెలిసినటువంటి వారికి, బంధుమిత్రులకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ తెలియజేసి ఉపవాస పండుగల కోసం బహుగా ప్రార్థన చేసి బహుగా ఫలించడానికి మీరు సిద్ధపడి రావాలని, దేవుళ్ళో గొప్పవారు కావాలని, దేవుని రాజ్యానికి సిద్ధపడాలని కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.